ఈ వీడియో లాస్ట్ వీడియో కంటిన్యూషన్. దాంతో పాటు ఒక కొత్త టిప్ కూడా ఉంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ద టిప్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ వాచ్ టిల్ ద ఎండ్. నేను లాస్ట్ వీడియోలో నాకు స్కాల్ప్ని నీట్గా మెయింటైన్ చేయడానికి షాంపూ అండ్ పెరుగు యూజ్ అయ్యాయి అని చెప్పాను. బట్ ఆ వీడియోలో ఓన్లీ నేను షాంపూ కోసమే మీతో మాట్లాడి అలాగే షాంపూ అప్లైయింగ్ చేసే విధానాన్ని చూపిస్తూ ఉన్నాను. బట్ పెరుగు అని చెప్పేసాను కానీ ఏం మాట్లాడలేదు. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో నేను పెరుగు అప్లై చేసుకొని దాంతో వచ్చే రిజల్ట్ని మీకు వీడియోలో చూపిస్తూ నేను ఒక వీడియో చేద్దామని. సో ఆ వీడియోయే ఇదనమాట. నేను పెరుగు ఎలా రాసుకుంటాను అని మీకు ఆ వీడియోలో డిస్కస్ చేయలేదు కాబట్టి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఒక బౌల్ తీసుకొని మీ హెయిర్కి సరిపడా పెరుగుని తీసుకొని అందులో వాటర్ ఏం మిక్స్ చేయకుండా స్పూన్తో కలుపుతూ ఉంటే అది నార్మల్గా ఈవెన్ టెక్స్చర్కి వచ్చేస్తుంది. సో అప్పుడు డైరెక్ట్గా అది మన స్కాల్ప్కి పెట్టుకుంటే దానివల్ల నాకు పర్సనల్గా స్కాల్ప్ క్లీన్ అయినట్టు అండ్ అలాగే డాండ్రఫ్ తగ్గినట్టు కూడా అనిపించింది. సో అందుకే నేను మీతో ఈ టిప్ని కూడా షేర్ చేసేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్. అండ్ టిప్ 3 ఏంటంటే స్ప్లిట్ ఎండ్స్ కటింగ్. సో వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది నేను ఎలా కట్ చేస్తూ ఉంటాను స్ప్లిట్స్ని అని. బట్ ఇంకా మీకు డీటెయిల్గా కావాలన్నా కూడా ప్లీజ్ డూ కమెంట్. ఈ వీడియోలో స్ప్లిట్ అండ్ కటింగ్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అని మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. చాలామంది ఇది చిన్న విషయం అనుకుంటారు బట్ జుట్టు హెల్తీగా పెరగడానికి చాలా ఇంపార్టెంట్. ఈ స్ప్లిట్స్ అవ్వటం, ఈ హెయిర్ అనేది స్ప్లిట్ అవ్వడం వల్ల హెయిర్ని డల్ చేసేస్తుంది అలాగే దాని గ్రోత్ని కూడా స్లో చేసేస్తుంది. ఇవి 2 మేజర్ ప్రాబ్లమ్స్ అనమాట స్ప్లిట్స్ వల్ల. నార్మల్గా మన హెయిర్ కటింగ్ అనేది 1 ఇంచ్ ఆర్ అలా చేసేస్తాం కదా స్ప్లిట్స్ వచ్చినప్పుడు. బట్ నా హెయిర్ అనేది ఇప్పుడు హెల్దీగానే ఉంది. సో నాకు అంత అవసరం లేదు. నాకు ఎక్కడైతే చిన్నవి అంటే 1 మిల్లీమీటరు 2 మిల్లీమీటర్స్ సో అలానే ఉన్నాయి నాకు స్ప్లిట్స్. అందుకే నేను అంత తక్కువగా కట్ చేశాను. ఇంకొక బెనిఫిట్ ఆఫ్ టిప్ 3 ఏంటంటే మన హెయిర్ని ఈక్వల్ లెంత్లో పెంచుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఇంతకుముందు మనం నార్మల్గా జట వేసుకునేటప్పుడు 3 పాయలు తీసుకుంటాం కదా. సో అప్పుడు నా హెయిర్ అనేది 3 పాయలకి 2 పాయలు పొడవుగా ఉండేది, ఒకటి మాత్రం కొంచెం షార్ట్ ఉండేది వాటి రెండింటికన్నా కంపేర్ చేస్తే. సో నేను ఈ స్ప్లిట్స్ని రెగ్యులర్గా నాకు ఎప్పుడైతే అవసరం అనిపించిందో అప్పుడు చేసుకుంటూ ఉండడం వల్ల ఇప్పుడు చూస్తే నా హెయిర్ మీకు ఈక్వల్గా కనిపిస్తుంది. ఈ స్ప్లిట్స్ని కట్ చేయడం నాకు పర్సనల్గా 2 వేస్లో యూజ్ అయింది. ఒకటి వచ్చేసి నా హెయిర్ గ్రోత్కి హెల్ప్ అయింది, ఇంకొకటి వచ్చేసి నా హెయిర్ని ఈక్వల్ లెంత్లో పెంచుకోవడానికి యూజ్ అయింది అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ న్యాచురల్ టిప్స్.